స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుడి స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని నువ్వు నేను కలిగి ఉండాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 2 వచనాలు చూద్దామండి. కీర్తనలు 29వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 29వ కీర్తన 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగిది. చివరిగా సామెతలు 8వ అధ్యాయము 4వ వచనం. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను కదా. ఆయన స్వరము వినే ఆత్మీయ స్థితి నా జీవితంలో కలిగి ఉంటే దేవుడు మనం ఇప్పుడు ధ్యానించుకున్నట్లుగా ఆయన జరగబోయేది చేస్తారు, మన తర్వాతి తరాన్ని నిలబెడతారు. దేవుడి స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి మనం అందరం ఈ సంవత్సరంలో పొందుకొనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.